తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. అదే విధంగా ఈ రోజు సిఆర్పిఎఫ్ పహారాలో డ్యామ్ నాగార్జున సాగర్ సంబంధించిన కస్టడీ అంతా వారి పరంగా ఉంది, వెంటనే విత్డ్రా చేసుకోవాలని మేజర్ ఇరిగేషన్ మంత్రి గారు వారికి తెలియజేసి లేఖని పంపి మా ప్రొటెస్ట్ని ప్రభుత్వ పరంగా ప్రొటెస్ట్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో డిస్కషన్స్లో అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన వారి వాదన ఏముందంటే మేము కాంప్రమైజ్ అవుతాం, కానీ మీరు చెప్పింది తప్పు అనే ఒక సారాంశంతో వారు ప్రజలను సభను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన కమ్యూనికేషన్ లెటర్స్ కానీ, అదేవిధంగా 6 సంవత్సరాల కాలం పాటు స్టేటస్ కో అదేవిధంగా యథావిధిగా కొనసాగించాలనే వారి ఆలోచన సాక్షాత్తు ప్రత్యక్షంగా సాక్ష్యాలతో ప్రజలకందరికి తెలియజేసే విధంగా మా ప్రయత్నం చేస్తే మేము పోరాటం చేశాం, అయినా కానీ కాలేదు అనే వారు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పోయి ఈ కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎవరితో కలవలే, ఏ విధమైన ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన తెలియజేయలే. అయినా కానీ దుష్ప్రచారం చేసే ప్రయత్నంలోనే వారు నల్లగొండ సభను పెట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. వారి తప్పులను కప్పుపుచ్చుకునే ప్రయత్నంలోనే వారు నల్లగొండలో సభలను పెట్టి సభకు రాని ఆనాటి ముఖ్యమంత్రి నల్లగొండ మీటింగ్ పోయి మరి అనేక వాక్యాలు చేశారు. దానికి సంబంధించి కూడా మేము అడిగినాం, వారు ఏమడదలుచుకున్నారో, మేము ఎందుకు కాళేశ్వరం పోయినాం, మేము ఎందుకు మేడిగడ్డ పోయినాం, అదేమైనా అంశాలుంటే సభ నడుస్తున్నప్పుడు సభలకు వచ్చి వారికి ఉన్న గొప్ప అనుభవాలను షేర్ చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ప్రత్యేకంగా ఇరిగేషన్ సెక్టర్కి సంబంధించి వారు ప్రధానమైన ఆర్కిటెక్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక డిజైనర్గా, అదేవిధంగా ఒక ప్లానర్గా నిలబెట్టే వ్యక్తి అనుభవాలను తీసుకుని చెప్తారేమో, చెప్తే తప్పకుండా మేము బేషిజాలు లేవు మాకు, మా ప్రభుత్వానికి వారికి ఉన్న అనుభవాల దృష్ట్యా ఏదైనా చెప్తారని వేచి చూసినాం. 8 రోజులు వారు సభకు రాలే. సరే సభకు రాలే, కానీ నల్గొండ సభకు పోవటం, రాజకీయ పరంగా ఉపన్యాసం చేయటం, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై, మంత్రివారి సహచరులపై, మా శాసన సభ్యులందరం కూడా మేడిగడ్డ పోతే ఆ విధమైన భాషను పూర్తి స్థాయిలో యావత్ శాసనసభలో అందరూ కూడా ఖండించడం జరిగింది.